అన్ని ఊర్లలో ఆ ఒరిస్సా, బీహార్, జార్ఖండ్, నేపాలీస్ వాళ్ళని మనం డిపెండ్ అయ్యి బిజినెస్ చేసుకోవాల్సి వస్తుంది. మన లోకల్లో ఉన్న వాళ్ళు చిన్న చిన్న పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. దాన్ని మన రాష్ట్రంలో ఉన్న యువతకి మనమే ఉపాధి ఇవ్వాలి. 7th క్లాస్ 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా మన సప్లయర్గా ఏదైనా ఉపాధి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి సార్. అలాగే స్విగ్గీ జొమాటో విషయంలో కూడా ఇందాక నాగరాజు గారు చెప్పారు, రమణ గారి ఆధ్వర్యంలో విజయవాడ ఆల్రెడీ జరుగుతూ ఉంది. కాకపోతే ఈ మధ్యకాలం స్లో అయింది. రమణ గారు ఇంకొంచెం మనల్ని పుషప్ చేస్తే ఆ కమిటీ కూడా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. మన అనంతపురం ప్రెసిడెంట్ రమణ గారు చెప్పారు, హోటలియర్స్ అంతా యూనిటీగా ఉందంటే వాళ్ళు కొద్ది రోజులు అనంతపురంలో ఈ స్విగ్గీ జొమాటో ఆఫ్ చేసి పెడితే వాళ్లే దిగి వచ్చి పర్సంటేజ్ తగ్గించారు. వాళ్ళని మనము స్ఫూర్తిగా తీసుకొని మనం రాష్ట్రం అంతా అది ఇంప్లిమెంట్ చేసేదానికి ప్రయత్నం చేయాలి. అలాగే డిస్కౌంట్ కార్డు విషయం నాగరాజు గారు ఎంతో శ్రమ చేసి ప్రతి మెంబర్తో, ప్రతి జిల్లా ప్రెసిడెంట్తో డిస్కషన్ చేసి డిస్కౌంట్ కార్డు రెడీ చేశారు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మన సుబ్బరాజన్న చెప్తా ఉంటాడు, సుబ్బరాజన్న మీరు చెప్తా ఉంటారు, మా సీనియర్స్కి పరిచయం ఉన్న ఈసీ మెంబర్స్కి ఆ ఊరికి పోయినా మనకు ఎవరో ఒక రూమ్ ఇస్తాడు. కానీ మనం 1000 రూపాయలు కట్టి జనరల్ మెంబర్స్కి ఏదో వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు ఏదో డిస్కౌంట్ ఇచ్చే విధంగా చాలా రోజు నుంచి ఆ ప్రతిపాదన ఉంది, అమల్లోకి రావడం లేదు. మినిమం టౌన్కి ఒక 10 మంది అన్న మెంబర్స్ ఉంటే బాగుంటుంది. లాడ్జెస్లో డిస్కౌంట్ ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం.